దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పెట్టిన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటంటే ఒక పాస్టర్ గారు, ఒక సేవకుడు, ఒక సువార్థికుడు అయితే ఆయన స్వార్థ ప్రకటించడానికి ఒక గృహానికి వెళ్ళాడో తెలీదు, లేదంటే తన గృహమో కూడా నాకు అర్థం కాలేదు. కానీ ఒక పాస్టర్ గారిని శివశక్తి వాళ్ళు, లేదంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేదా క్రైస్తవేతరులు, క్రీస్తుకు వ్యతిరేకంగా, పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కొందరు మతోన్మాదులు ఆయన దగ్గరికి, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కర్ర తీసుకుని బాగా కొట్టేసి, అప్పటికే తల మీద, నోటి దగ్గర గాయమై రక్తం కారుతుంది. అలాంటి పరిస్థితికి ఆయన గురి చేసి బలవంతంగా ఆయన చేతిలో కుంకుమ పెట్టి ఆయన భార్యకి ఇట్లా నామం పెట్టించారు, కుంకుమ పెట్టించారు, బొట్టు పెట్టించారు. మరలా కొట్టి ఇంకా బలవంతంగా గట్టిగా తల వరకు తన భార్యకి పాస్టర్ గారి చేత బొట్టు పెట్టించి జై శ్రీరామ్ అని చెప్పు అని బలవంతముగా, జాగ్రత్తగా వినండి, బలవంతముగా జై శ్రీరామ్ అనే మాట చెప్పమని పదే పదే ఆయన్ని ఫోర్స్ చేస్తుంటే ఆ మతోన్మాదులకు, ఆయన ఒంటరిగా ఉన్నాడు, ఆయన చుట్టూ ఎవరు జనం లేరు, సంఘస్థులు లేరు, బంధువులు ఎవరు లేరు, ఆయన ఒక్కడే భయాందోళనకి గురైపోయి వారి ఎదుట ఏమి చేయాలనో దిక్కుతోచని స్థితిలో, ఆ భయంతో వారు ఏ మాట అయితే చెప్పమంటారో ఆ రాడికల్ వర్డ్ ఏదైతే ఉందో, మతోన్మాద పదం ఏదైతే ఉందో, జై శ్రీరామ్ అని చెప్పమంటే ఆయన భయపడి వాళ్ళు నన్ను చంపేస్తారేమో అన్న భయంతో జై శ్రీరామ్ అన్నటువంటి మాట పలికాడు. అంతటితో వారు ఆగకుండా, అక్కడితో ఆగకుండా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కింద ఫ్లోర్ మీద పెట్టి, నేల మీద పెట్టి, ఆ పాస్టర్ గారు వేసుకున్న షూతోనే ఆయనని రెండు కాళ్ళతో పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీద, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీద రెండు కాళ్ళతో ఆయన నిలబడమని చెప్పి ఆయన నిలబెట్టి జై శ్రీరామ్ అని చెప్పించారు. అంతటితో తృప్తి పడినటువంటి ఆ మతోన్మాదులు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఇలా తెరిచి మరలా ఆ పాస్టర్ గారిని షూస్ వేసుకున్నటువంటి ఆయనని రెండు కాళ్ళతో ఇటువైపు ఒక కాలు, ఇటువైపు ఒక కాలు పెట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీద ఆయనని నిలవబెట్టి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని రెండు చేతులతో నమస్కారం పెట్టించి జై శ్రీరామ్ పెట్టించారు. ఇది జరిగినటువంటి సంఘటన. ఈ వీడియో చూసినప్పుడు నాకు నిజంగా బాధ కలిగింది, కోపం కూడా వచ్చింది. కోపం ఎవరి మీద వచ్చింది, బాధ ఎవరి మీద కలిగింది అన్నది నేను మీకు చెప్తాను. అసలు బలత్కారముగా మతాన్ని మారుస్తున్నారు, బలవంతముగా మతాన్ని మారుస్తున్నారు అని పిచ్చి వాగుతున్నటువంటి పిచ్చి కుక్కలకి నేను చెప్తున్నాను. మతముని బలముగా, బలవంతముగా ఎవ్వరు మార్చలేరు. No one can force you to change your religion or to change your caste. నీ మతాన్ని, నీ దైవాన్ని, నీ కులాన్ని, నీ సిద్ధాంతాన్ని నిన్ను ఎవరు కూడా బలవంతముగా మార్చలేరు. క్రైస్తవుల మీద పడి, చాలా మంది సేవకుల మీద, స్వార్థికుల మీద, పాస్టర్స్ మీద పడి ఏడుస్తున్నారు. ఏమని? మతాన్ని మారుస్తున్నారు, బలవంతంగా మతాన్ని మారుస్తున్నారు. మీరు చూపించగలరా? భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ 2025 వరకు ఏ సేవకుడైనా, ఏ క్రైస్తవుడైనా ఒక వ్యక్తి యొక్క మతాన్ని
ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని, ఒక వ్యక్తి యొక్క సిద్ధాంతాలని, ఒక వ్యక్తి యొక్క కులాన్ని, ఒక వ్యక్తి యొక్క నమ్మకంతో కూడినటువంటి దైవాన్ని క్రైస్తవులు కానీ, సేవకులు కానీ, సువార్థికులు కానీ బలవంతముగా మార్చినట్లు మీరు నిరూపించగలరా? ఎందుకు ఆదరణ లేనటువంటి ఎగ్జాంపుల్తో ఊరికి పిచ్చివాగులు ఉదాహరణగా మాట్లాడేస్తారు? ఏ సత్యము లేనటువంటి మాటలు ఎందుకు మాట్లాడే అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. బలవంతంగా మతాన్ని మార్చడం అంటే ఏంటో తెలుసా? చేతిలో కర్ర పట్టుకొని, మెడలు పట్టుకొని వంచి, భయపెట్టి, తిట్టి, చంపుతామని, డబ్బులు ఇస్తామని, డబ్బుల ప్రలోభానికి వారిని గురి చేసి మతాన్ని మార్చడం బలవంతపు మత మార్పిడి అవుతుంది. ప్రపంచంలో ఏ సేవకుడు, ఏ సువార్థికుడు, ఏ క్రైస్తవుడు బలవంతపు మత మార్పిడి చెయ్యటం లేదు. బలవంతపు మత మార్పిడి ఎక్కడా జరగటం లేదు. బలవంతముగా ఒక పిల్లాడి చేతిలో నుంచి, ఒక కుర్రాడి చేతిలో నుంచి ఫోన్ తీసుకోలేరు తల్లిదండ్రులు. బలవంతంగా పసిపిల్లకి భోజనం పెట్టలేరు తల్లిదండ్రులు. అలాంటిది ఇంకిత జ్ఞానం ఉండి మాట్లాడతారు, బుద్ధిహీనత మాటలు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు. ఒక మనిషి యొక్క మతాన్ని, కులాన్ని, అభిప్రాయాన్ని, సిద్ధాంతాన్ని ఏ ఒక్కడు కూడా, ఎంతటి వాడు కూడా, ఎంతటి ధనవంతుడు కూడా, ఎంతటి అధికారంలో కూర్చున్నవాడు కూడా మనిషి యొక్క మతాన్ని, అభిప్రాయాన్ని మార్చలేడు. ఇది గుర్తుపెట్టుకోండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. పిచ్చి వాగుళ్ళు వాగేసి, నోటికొచ్చింది మాట్లాడేసి మతాన్ని మారుస్తున్నారని ఏడవకండి. బలవంతపు మత మార్పిడి. బలవంతంగా హల్లెలూయా చెప్పిస్తున్నారు, బలవంతంగా చర్చికి తీసుకెళ్తున్నారు, బలవంతంగా కరపత్రాలు పంచుతున్నారు, బలవంతముగా బైబిల్స్ ఇస్తున్నారు అని వాగే పిచ్చి వెధవలందరికీ నేను చెప్తున్నాను, మేము క్రైస్తవులము, సేవకులము, సువార్థికులము, పాస్టర్లము ఆయన మేము కరపత్రాన్ని ఇస్తాం. వద్దు అంటే సరే అని వెనక్కి తీసుకుంటాం, కావాలి అంటేనే ఇస్తాం. వద్దు అన్న వాళ్ళకి బలవంతంగా ఎక్కడ మేము పెట్టం చేతిలో. అలాగే బైబిల్స్ ఏదైనా ఉచితముగా పంచితే వాళ్లకు మనసుకు నచ్చి తీసుకుంటే ఇస్తాం, మాకు వద్దు అంటే సరే అని సర్దుకొని వెనక్కి వచ్చేస్తాం. స్వార్థ ప్రకటించడానికి మీ గ్రామాల్లోకి, వీధుల్లోకి వస్తాం. ఇక్కడ ప్రకటించొద్దు వెళ్ళిపోండి అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. అంతే తప్ప బలవంతముగా మీకు ఏది మేము రుద్దే ప్రయత్నం ఎప్పుడు కూడా చెయ్యము. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏ సేవకుడు, క్రైస్తవుడు బలవంతపు మత మార్పిడి చెయ్యటం లేదు. బలవంతపు మత మార్పిడి అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు చూసారే ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూశారు కదా, ఇది బలవంతముగా ఒక మనిషికి ఇష్టం లేనటువంటి సిద్ధాంతాలని రుద్దటం, వారికి ఇష్టం లేనటువంటి పదాన్ని పలికించటం, వారికి ఇష్టం లేని పనిని కర్ర పట్టుకుని కొట్టి గాయపరిచి రక్తాలు కారేలాగా మీరు ఒక మనిషిని భయపెట్టి చేయిస్తున్నారే, దీన్ని బలవంతపు మత మార్పిడి అంటారు. అరే, నేను ఒక విషయం చెప్తున్నాను, మీ అందరికి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవేతరులందరికీ, హూ ఎవర్ యు ఆర్, నువ్వు ఎవరివైనా సరే నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ఆ పాస్టర్ గారిని కొట్టావు, భయపెట్టారు, మీరందరూ కూడా భయపెట్టి ఒంటరివాణ్ణి చేసి మీరు గుంపుగా వెళ్ళి అతన్ని తిట్టి, కొట్టి, భయపెట్టి చంపుతామని ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన భార్యకు బొట్టు పెట్టించారు, ఓకే. బైబిల్ని కాళ్ళతో తొక్కించారు, ఓకే. బైబిల్ని తెరిపించి తొక్కించారు, అది కూడా ఓకే. ఆయన నోటితో దండాలు పెట్టించి జై శ్రీరామ్ అని పలికించారు, ఓకే. ఇవన్నీ కూడా మీకు భయపడి మాత్రమే చేశాడు ఆ పాస్టర్, గుర్తుపెట్టుకోండి. మీకు భయపడి చేశాడు. ఆయన మనసులో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుల వారి మీద ఇష్టాన్ని మీరు తీసేయలేరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీద ఆయనకున్నటువంటి ప్రేమని, అభిమానాన్ని మీరు ఆయన మనసులో నుంచి చెరపలేరు. మీరు ఆయనతో బొట్టు మాత్రమే పెట్టించారు. ఆయన ఇష్టపూర్వకంగా చేస్తేనే అది పరిగణించబడుతుంది. ఆయన ఏది కూడా ఇష్టపూర్వకంగా చేయలేదు. అందుకే మిమ్మల్ని సైకోలు, శాడిస్టులు అంటారు. ఈ మధ్యకాలంలో గడిచిన 5 నెలల 6 నెలల క్రితం జై శ్రీరామ్ అనేటువంటి పదం మీద చాలా పెద్ద కాంట్రవర్సీ జరిగింది, పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. జై శ్రీరామ్ అనే మాట ఎందుకు పలకటానికి ఇష్టపడరో క్రైస్తవులు తెలుసా? అది రాడికల్ వర్డ్ చేసేసారు. మీరందరూ కూడా మతోన్మాదులుగా తయారైపోయి
క్రైస్తవుని పట్టుకుని బలవంతముగా ప్రకటించటంలో మీకు వచ్చే లాభం ఏంటో, మీకు ఒరిగేదేంటో, మీకు తరిగేదేంటో నాకేమి అర్థం కావటం. ఏ సేవకుడైనా ఒక హైందవుడి దగ్గరికైనా, ఒక ముస్లిం దగ్గరికైనా, ఒక సిక్ దగ్గరికైనా వెళ్ళి బలవంతముగా హల్లెలూయా చెప్తావా చెప్పవా అని కర్ర పట్టుకొని మేము ఎప్పుడన్నా అన్నట్టుగా మీరు చూపించగలరా? ఎక్కడైనా బలవంతంగా కరపత్రాన్ని ఇచ్చినట్టు చూపించగలరా? బలవంతముగా మీ చేతికి బైబిల్ ఇచ్చినట్టు చెప్పగలరా? బలవంతంగా చర్చికి నడిపించినట్టు మీరు చెప్పగలరా? మేము ఎప్పుడు బలవంతం చేయలేదే, మీరు చేస్తున్నారే, దీన్ని బలవంతం అంటారు. బలవంతం ఇది 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 మొదటిసారి కాదు, చాలాసార్లు చాలా సందర్భాల్లో గతంలో జరిగాయి ఇలాంటివి, మరలా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మీరు ఒకటే చెప్తున్నా, మీకు సత్యం అంటే భయం, మీకు నిజం అంటే భయం, మీకు వాస్తవం అంటే భయం. భయం కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తొక్కిస్తున్నారు. ఒకటి చెప్తున్నా, ఏ క్రైస్తవుడైనా ఏ మత గ్రంథాన్ని అయినా అవమానపరిచినట్లుగా మీరు చెప్పగలరా? క్రైస్తవులమైన మేము ఎప్పుడైనా ఒక భగవద్గీతని కాళ్ళతో తొక్కామా? లేదే. భగవద్గీతని తగలబెట్టామా? లేదే. కాల్ చేశామా? లేదే. మీ హైందవ గ్రంథాల్ని ఎక్కడైనా కించపరిచి మాట్లాడామా? లేదే. తగలబెట్టను లేదు, కాళ్ళతో తొక్కలేదు, మిమ్మల్ని కాళ్ళతో తొక్కమని చెప్పలేదు. మా దమ్ము మా సత్తా ఏంటో తెలుసా? క్రైస్తవులమైన మేము, మీరు భగవద్గీత తెచ్చి మా సేవకులకు ఇవ్వండి, సంతోషంగా తీసుకుని మా ఇంట్లో సెల్ఫ్లో పెట్టుకుంటాం, మా సెల్ఫ్లో పెట్టుకుంటాం. ఇంట్లో పెట్టుకోవడమే కాక భగవద్గీతని చదువుతాం. మీ హైందవ గ్రంథాలను తెచ్చి ఇవ్వగలిగితే ఇవ్వండి, మా క్రైస్తవులు మేము తీసుకుంటాం. మీరు బలవంతంగా మాకు ఇవ్వకర్లా, సంతోషంగా మీ పత్రికలు ఇవ్వండి, మీ కరపత్రాలు పంచండి, మీ యొక్క గ్రంథాలను ఇవ్వండి, లక్షణంగా తీసుకొని చదివి మరి ఇంట్లో పెట్టుకుంటాం. మేము గౌరవిస్తాం అంతే. అందులో అసత్యం ఉన్నదని మాత్రమే మేము ప్రకటిస్తాం. భగవద్గీతలో హైందవ గ్రంథాల్లో ఉన్నవన్నీ కల్పితాలు, కట్టుకథలు అని మేము నమ్ముతాం. కాబట్టి మాకు ఏ భయము లేదు. అబద్ధపు పుస్తకాలని మేము ఇంట్లో పెట్టుకోవడానికి మాకు భయం ఎందుకు? అందుకే మేము ఎప్పుడు మీ గ్రంథాలని తగలబెట్టలేదు, కాల్చలేదు, తొక్కలేదు, కించుపరచలేదు, అవమానపరచలేదు. మిమ్మల్ని ఎప్పుడు కూడా హైందవులు క్రైస్తవుల్లోకి మారుతున్నారే కానీ హైందవుల చేత భగవద్గీతను తొక్కించామా మేము ఎప్పుడైనా? ఎక్కడైనా చరిత్రలో ఉందా? హైందవుల ద్వారా మీ పుస్తకాలను తగలబెట్టమని చెప్పామా? పోనీ ఏ హైందవునైనా పట్టుకొని కర్ర పట్టుకొని కొట్టి గాయపరిచి రక్తాలొచ్చేలా కొట్టి బొట్టు తీయించామా భార్యకి? ఎక్కడా లేదే. బొట్టు తీస్తేనే చర్చికి రండి అని చెప్పి బెదిరించామా? లేదే. బలవంతంగా బాప్తిస్మం ఇచ్చామా? లేదే. మీరు చేస్తున్నారే మూర్ఖుల్లాగా, ఇంకిత జ్ఞానం, విచక్షణ, విఘ్నత కోల్పోయినటువంటి మృగాల్లాగా మారినటువంటి మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఒక సేవకుణ్ణి, ఒక పాస్టర్ని ఒంటరి వాడిని చేసి కొట్టి గాయపరిచి రక్తం వచ్చేలా కొట్టి బలవంతంగా బొట్టు పెట్టించడం, బైబిల్ తొక్కించడం, అవమానపరచడం, జై శ్రీరామ్ అని పలికిస్తున్నారే. అతని నోటి మాట వెంటనే పలికించగలరు కానీ మనసులో చూసి మార్చగలరా? అతని మనసులో ఉన్నది తీసేయగలరా? అతని మనసులో ఉన్న యేసయ్యని తీసేయగలరా? అతని మనసులో ఉన్న భావాల్ని, సిద్ధాంతాలని, భక్తిని, శ్రద్ధని మీరు తొలగించగలరా? మీ వల్ల కాదు. ఏ క్రైస్తవుడు ఏ హైందవుని ఇలా అవమానపరచలేదే. ఏ క్రైస్తవుడు ఏ హైందవ గ్రంథాలని కానీ, ఏ భగవద్గీతని కానీ, ఏ ఖురాన్ని కానీ చింపలేదే, తగలబెట్టలేదే, కాల్చేయలేదే, అవమానపరచలేదే. ఎందుకో తెలుసా? మాకు అసత్యం అంటే భయం లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సత్య గ్రంథం కాబట్టి, అందులో ఉన్నవి వాస్తవాలు కాబట్టి, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటే బతుకులు మారిపోతాయి, జీవితాలు బాగుపడిపోతాయి, జీవితాలు సాక్ష్యాలు మారుతాయి. యేసయ్యే నిజ రక్షకుడు, నా కొరకు పుట్టినవాడు ఆయనే, నిజ దేవుడు ఒక్కడే దేవుడు ఆయనే యేసు అని మీరు ఎక్కడ నమ్ముతారు అన్న భయము చేత పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తగలబెడుతున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథాలని కాల్ చేస్తున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథాలని సేవకులతో కాళ్ళతో తొక్కిస్తున్నారు. ఎందుకో తెలుసా? మీకు నిజం అంటే భయం కాబట్టి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని అసత్యం చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ ఈరోజు అదే సత్య గ్రంథం అని ప్రకటిస్తున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టాలని చూసిన వాళ్ళే వారి నోరుతో స్వార్థను ప్రకటిస్తూ నిజరక్షకుడు యేసయ్య అని పనిచేస్తున్నారు దేవుని కొరకు. ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మతోన్మాదులందరికీ చెప్తున్నాను, క్రైస్తవేతలందరికీ చెప్తున్నాను, మీరు బైబిల్స్ని తగలబెట్టగలరు, మీరు సేవకులతో బలవంతముగా బొట్టు పెట్టించగలరు, పాస్టర్లతో బలవంతంగా బైబిల్స్ని తొక్కించగలరు, పాస్టర్లతో బలవంతముగా జై శ్రీరామ్ అని చెప్పించగలరు. కానీ
క్రైస్తవ్యాన్ని చరిత్రలో లేకుండా కనుమరుగు చేయటం మీ తాత ముత్తాతల తరమే కాలేదు, మీ తరం ఎన్నటికీ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు వందలాది వేలాది బైబిల్స్ తగలబెట్టిన బైబిల్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. మీరు కాగితాలని మాత్రమే పుస్తకాలు తగలబెట్టరు, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని తగలబెట్టలేరు. ఇలాంటి పిరికి వాళ్ళైన సేవకులు కొంతమంది మీ మాటలకు భయపడిపోయి మీకు లొంగిపోతారేమో, కానీ రోషం కలిగిన కొందరు సేవకులు ఉంటారు. వాళ్ళు తల వంచరు, భయపడరు, లొంగిపోరు. మీరు పెట్టే భయానికి, ఆ ప్రలోభాలకి తల వంచి మీరు చెప్పిన పనులు ఎన్నడూ కూడా చేయరు. దయచేసి మరలా చెప్తున్నాను, ఇలాంటి పనికి మాలిన చేష్టల్ని మానేసి మానవత్వపు విలువల్ని కలిగి, ఇదేనాట్రా మీ దేవుడు నేర్పించింది మీకు? మీ మత గ్రంథాలు నేర్పించినటువంటి ప్రేమ ఇదేనా? ఒకరిని బలవంతముగా కొట్టి జై శ్రీరామని పలికించమన్నాడు మీ శ్రీరాముడు? అదే చెప్పాడు మీ శ్రీరాముడు. అందరినీ కొట్టి రక్తాలు కార్చి వాళ్ళ నోటితో జై శ్రీరామ్ అని చెప్పించండి, నాకు ఆనందం కలుగుతుంది అన్నాడు మీ శ్రీరాముడు? ఇదేనట్రా మీ దేవుడు నేర్పించిన సత్యం మీకు? ఇదేనా ప్రేమ మీకు కలిగింది? అరే, సాటి మనిషిని ప్రేమించలేకపోయే మీరు ఏం మనుషులు? మృగాలు, మూర్ఖులు మీరు. మీ మత గ్రంథమైనటువంటి భగవద్గీతను ఏ రోజైనా చదివారా మీరు? జై శ్రీరామ్ అని చెప్పించగానే ఏదో కోట్లు సంపాదించినంత ఆనందంగా ఫీల్ అయిపోతున్నారు సాడిస్ట్ వాళ్ళందరూ కూడా. మీ బ్రతుకులు మారాలి, మారతాయి ఖచ్చితంగా. ఏదో ఒక్కరోజు సత్యంలోనికి మీరే వస్తారు, సత్యాన్ని కనుగొంటారు. ఇదే సత్యాన్ని ఏ పాస్టర్తో అయితే కాళ్ళతో తొక్కించారో ఆ సత్యాన్ని మీరు ప్రకటించే రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు సేవకులని చెప్తున్నాను నేను, ప్రతి పాస్టర్కి నేను చెప్తున్నాను, ప్రతి పాస్టర్కి చెప్తున్నాను, సిగ్గుండకర్లా వాడెవడో వస్తాడో. దగ్గర పడుతున్నాయి రోజులు, చివరి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. క్రీస్తు కొరకు చనిపోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. పౌలు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని గట్స్తో కూడినటువంటి మాట ఆయన చెప్పాడు. ఈరోజు చాలామంది సేవకులు ఇలాంటి భయాలకి తలంచేస్తున్నారు. వారెవరో వచ్చారు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వు భయపడిపోయావు, అయితే ఏం చేస్తారు? మహా అయితే కొడతారా? కొట్టించుకో, క్రీస్తు ప్రభువుల వారి కోసం కొట్టించుకో. నీకంటే పూర్వం ఉన్నటువంటి సేవకులు ప్రాణాలు ఇచ్చారు, అందుకే ఈరోజు మన చేతుల్లోకి పరిశుద్ధ బైబిల్ గ్రంథం వచ్చింది. మన పూర్వీకులైన సేవకులు, మిషనరీస్ అందరూ ప్రపంచాల్లో దేశాలను విడిచిపెట్టి, సొంత ఊళ్ళని విడిచిపెట్టి, వాళ్ళ ఆస్తుల్ని, అంతస్తుల్ని, కుటుంబాలని, భార్యని, బిడ్డల్ని, తల్లిదండ్రులను విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి గాయపరచబడి, హింసించబడి, తగలబెట్టబడి చచ్చిపోతే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈరోజు భారతదేశానికి వచ్చింది, మన చేతుల్లోకి వచ్చింది. ఈరోజు రక్షణ సువార్త అందరికి కూడా అందించబడుతుంది. మహా అయితే కొడతారా? మహా అయితే చంపేస్తారా? చచ్చిపో. పాటలు పాడతారు కదా, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభమే, చచ్చిపో. పరలోకమందు నీకు ఘనత ఉంటుంది కదా, అక్కడ నీకు తగినటువంటి ప్రతిఫలం దొరుకుతుంది కదా. చచ్చిపోవడానికి భయమా? సిగ్గుండకర్లా? ఆ సేవకుడిని నేను చూసి చాలా వేదన పడ్డాను, చాలా బాధపడ్డాను. ఆ మతోన్మాదులు చేసిన పనికి కోపం వచ్చింది, ఆ సేవకుడు చేసిన పనికి మనసులో బాధ కలిగింది. నాకు ఎందుకో తెలుసా? ఒక నలుగురు వ్యక్తులు కలిసి కర్ర పట్టుకుని 2 దెబ్బలు కొడితే యేసయ్యను పక్కన పెట్టేసి జై శ్రీరామ్ ఒప్పుకుంటున్నారే, అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఇంత బతికి ఇంటనక చచ్చినట్టు భక్తి చేసి బాప్తిస్మం తీసుకొని క్రీస్తుని ప్రకటించి క్రీస్తు కొరకు బ్రతకండి, చచ్చిపోండి అని చెప్పి 4 దెబ్బలేస్తేనే ఆ 4 దెబ్బలు భరించలేక స్కూల్ పిల్లాడిలాగా వాడు చెప్పిందల్లా బైబిల్ని తొక్కటం, బొట్టు పెట్టడం, జై శ్రీరామ్ చెప్పటం, నువ్వు చచ్చిపోయావు ఆ రోజే. ఏ సేవకుడైనా ఇలాంటి హింస కలిగినప్పుడు వారు చెప్పినట్టుగా చేసి క్రీస్తుని మరిచిపోయి క్రీస్తుని పక్కన పెట్టేసి చచ్చిపోతాననే చావు భయముతో వారి మతాన్ని, వారి దైవాన్ని మీరు ఘనపరుస్తారో ఆ రోజే నువ్వు చచ్చిపోయావని అర్థం. నువ్వు బ్రతికున్న చచ్చిన శవంతో సమానం. జీవంగా బ్రతకాల్సింది నువ్వు అంతే. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో స్పష్టంగా దేవుడు రాయించినటువంటి మాటలు. మాథ్యూస్ చాప్టర్ 5, 10, 11, 12 వర్సెస్. ఇలాంటి రోజులు వస్తాయనే క్రీస్తు ప్రభులు వారు ముందుగానే హెచ్చరించారు మనల్ని. ఏమన్నా తెలుసా? చదువుతాను, వినండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము ఎవరైతే హింసింపబడతారో పరలోక రాజ్యం. ఊరికే రాదు సార్ పరలోకం.
4 దెబ్బలకి భయపడిపోయి నీతిని పక్కన పెట్టి అవినీతిలో నువ్వు ఎప్పుడైతే చేరిపోతావో అక్కడే పోయింది నీ పరలోకంలో ఛాన్స్ని పోగొట్టుకున్నావు. యూ కెన్ నాట్ ఎంటర్ ఇన్ టు ద ఎటర్నల్ లైఫ్. యూ కెన్ నాట్ స్టెప్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో నిత్య జీవంలో నువ్వు అడుగు పెట్టలేవు, అయిపోయింది, నువ్వు చచ్చిపోయావు. నువ్వు బతికున్న శవంతో సమానం. ఎప్పుడైతే నీతిని అమ్ముకున్నావో, ఎప్పుడైతే యేసయ్యని పక్కన పెట్టేసి 4 దెబ్బలకు భయపడి చంపుతారేమో అని బైబిల్ను తొక్కావో, ఎప్పుడైతే నీ భార్య నెత్తిన బొట్టు పెట్టావో, ఎప్పుడైతే 2 చేతులు జోడించి వారికి భయపడి జై శ్రీరామ్ అన్నావో, ఆ క్షణమే చచ్చిపోయావు నువ్వు సేవకుడిగా. ఆ క్షణమే మరణించావు నువ్వు క్రైస్తవుడిగా. ఆ క్షణమే నువ్వు శవంగా మారిపోయావు. దేవుని దృష్టిలో నువ్వు కొట్టివేయబడ్డావు. యు ఆర్ నాట్ అట్ ఆల్ ఏ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడు కాదు కనీసం. 11వ వచనం, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యేసు ప్రభుల వారు ఎప్పుడో చెప్పారు, క్రీస్తు ప్రభువుల వారు, నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, దూషిస్తారు, అబద్ధపు చెడ్డ మాటలెల్లా మీ మీద పలుకుతారు. ఇవన్నీ జరిగినప్పుడు మీరు ధన్యులు. ఎంతమందికి వస్తుంది సార్ ఈ ధన్యత? 4 దెబ్బలు కొట్టంగానే భయపడిపోయావే. గుర్తురాట్ల వాక్యం, నా నిమిత్తము హింసించబడుతా, యేసయ్య కొరకు ఈరోజు నేను హింసించబడుతున్నా, ఇది నాకు ధన్యత అని భావించాల్సిన సేవకులు 4 దెబ్బలకు భయపడిపోయి బైబిల్ను తొక్కేసి బొట్టు పెట్టేసి నమస్కారం జోడించి జై శ్రీరామ్ చెప్తే చచ్చిపోయాం కదా సేవకులంగా. ఈరోజు క్రైస్తవులకి సంఘాల్లో సేవకులు చాలామంది వర్ధిల్లత గురించి, డబ్బుల గురించి, ఆర్థికపరమైన దీవెనల గురించి, ఫ్రిడ్జ్లో కూరగాయలు వస్తాయి, బ్యాంకులో డబ్బులు వస్తాయి, వర్ధిల్లత బోధలు చేస్తున్నారే తప్ప అమ్మా రోజులు దగ్గర పడుతున్నాయి, క్రీస్తు నిమిత్తం మనం హింసించబడాలన్నటువంటి బోధలు కరువైపోయాయి. కాబట్టే సేవకులు హింసలకు తట్టుకోలేక ఇలా లొంగిపోతున్నారు. క్రైస్తవులు ఏం తట్టుకోగలుగుతారు? రానున్న రోజుల్లో బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే పెట్రోల్ తగలెచ్చే రోజులు వస్తాయి. నీ పేరు ఏ గ్లోరీనో, ఏ హెప్సిబానో, ఏ రక్షణనో అయితే అక్కడ నిన్ను పట్టుకొని తల నరికేస్తారు. క్రీస్తు నిమిత్తం నడి రోడ్డు మీద బట్టలన్నీ ఊడదీసి ఒంటి మీద నూలి పోగులు లేకుండా నగ్నంగా ఊరేగిస్తారు. క్రీస్తు నిమిత్తం హింసించబడాల్సి వస్తుంది. క్రీస్తు నిమిత్తం అవమానపరచబడాల్సి వస్తుంది. క్రీస్తు నిమిత్తం శోధనలు వస్తాయి. కొడతారు, తిడతారు, ఉమ్మేస్తారు, కాళ్ళతో తంతారు, కత్తితో పొడుస్తారు, పెట్రోల్ తగలెట్టేస్తారు. అంత మాత్రాన చావుకు భయపడిపోయి సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి వారి మాటలకు లొంగిపోయి వాళ్ళు చెప్పిందల్లా బైబిల్ చించేయమంటే చింపేస్తావు. యేసయ్యని నా దేవుడు కాదంటే కాదని చెప్పేస్తావు. రాముడే నా దేవుడు అంటే అది పలికేస్తావు. చావు భయమా? ఎంతకాలం బ్రతుకుతారు సార్? మహా అయితే 70-80కి పోవాల్సిందే కదా అందరము. బ్రతికేది ఎవడు లేదు ఇక్కడ. వేల సంవత్సరాలు క్రీస్తు కొరకు చనిపోవటం కంటే అంతకంటే మహాభాగ్యం ఇంకోటి ఉంది ప్రపంచంలో. క్రీస్తు కొరకు చనిపోవటం ఒక ధన్యత, ఒక ఆశీర్వాదం, అదొక మహాభాగ్యం. యేసయ్య ఎప్పుడో చెప్పాడు, నా నిమిత్తం హింసించబడినప్పుడు, దూషించబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు మీరు ధన్యులుగా భావించండి. బీ హ్యాపీ when you are rejected by the people, when you forced by the people. బలవంతపరిచినప్పుడు, హింసించబడినప్పుడు ఆనందపడాలి, సంతోషపడాలి తప్ప వాళ్ళు చెప్పిందల్లా 4 దెబ్బలకు భయపడిపోయి తలం చేస్తే ఇక క్రైస్తవ్యం ఎందుకు, భక్తి ఎందుకు, బైబిల్ ఎందుకు? ఏం నేర్చుకున్నాం సార్ మనము? 12వ వచనం చదువుతాను. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హింసలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, దూషించినప్పుడు, మీ మీద చెడ్డ మాటలు ఎల్లా పలికినప్పుడు ఆనందించాలి. దేనికి తెలుసా? నా యేసయ్య దగ్గర పరలోకమందు నాకు అధికమైన రెట్టింపు, డబుల్ ఫోల్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదం అంటమే. ఈ హింసలన్నిటిని తట్టుకొని కొడతావా? కొట్టు. నువ్వు బైబిల్ తొక్కమంటున్నావు, నేను తొక్కనరా. ఏం చేస్తావు చేసుకో. నువ్వు బొట్టు పెట్టినమంటున్నావు, నా భార్యకి నేను పెట్టను, నచ్చింది చేసుకో. కొడతావా? కొట్టు. పొడుస్తావా? పొడిచేయి. చంపుతావా? చంపే. నువ్వు చెప్పింది నేను చేయను. బొట్టు పెట్టాలా? పెట్టను. నమస్కారం పెట్టాలా? పెట్టను. జై శ్రీరామ్ అనాలా? అనను. బైబిల్ తొక్కాలా? నా తల నరికినా, నా తల తెగ నరికినా, నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా నా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నేను తొక్కను. నీకు నచ్చింది చేసుకో.
నా యేసు కోసం చచ్చిపోవటం నాకు ఆశీర్వాదం అని చెబితే నీ ముందున్న ఆ నలుగురు అయితే నిన్ను చంపుతారు, లేదా వాళ్ళు లోకంలో చచ్చిపోయి క్రీస్తు కొరకు బ్రతకటం ఆరంభిస్తారు. రోషం కలిగిన క్రైస్తవుడు, రోషం కలిగిన సేవకుడు చేయాల్సిన పని ఇది. చవట దద్దమ్మలాగా 4 దెబ్బలకి భయపడిపోయి బైబిల్ తొక్కటం, బొట్టు పెట్టడం, జోడించి చేతులు జై శ్రీరామ్ చెప్పటం. వర్ధిల్లత గురించి బోధన ఎందుకు చేయొద్దు అని మేము మాలాంటి సేవకులు చెప్తారు తెలుసా? చివరి రోజుల్లో దెబ్బలు తినాల్సిన రోజులు ఇవి, క్రీస్తు కొరకు మరణించాల్సిన రోజులు ఇవి, తన్నించుకోవాల్సిన రోజులు, ఉమ్మించుకోవాల్సిన రోజులు, నిందలు పడాల్సిన రోజులు, హింసించబడాల్సిన రోజులు, దూషించబడాల్సిన రోజుల్లో సంఘంలో కొంతమంది సేవకులు ఇస్తాయి వస్తాయి ఆశీర్వాదాలు, వర్ధిల్లత, క్షేమము, అభిషేకము ఇవే 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 బోధిస్తే హింస కనుక వస్తే ఏం చేస్తారు? ఈ పాస్టర్ లాగా అందరూ బైబిల్స్ని పక్కన పడేస్తారు. 2 దెబ్బలు వేయంగానే యేసయ్య నా దేవుడు కాదు, మీరు ఏ దేవుడు చెప్తే అదే నా దేవుడు అని ఒప్పేసుకుంటారు. సేవకులారా, దయచేసి మీకు 2 చేతులు జోడించి నమస్కరించి మరీ చెప్తున్నా, సంఘాల్లో వర్ధిల్లత బోధలు మానేసి క్రీస్తు కొరకు శ్రమ పడటం, శ్రమ కలిగినప్పుడు క్రీస్తులో ఎలా నిలబడటం, హింస పెట్టే మనుషులు వచ్చినప్పుడు ఎదురుగా ఎలా వాటన్నిటిని ఎదుర్కొనటం, క్రీస్తు కొరకు ప్రాణం ఇవ్వటం ఎలాగా, ఇవి నేర్పించండి సార్ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకి. సేవకులు నేర్చుకోవాలి, సేవకులు క్రైస్తవులకి నేర్పించాలి. అప్పుడు ఎంతటి గుంపు జనం వచ్చి మీదికి చంపుతామన్నా, అరే నా దేవుడు యేసయ్య, నా గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం, నా సిద్ధాంతం నుంచి, నా దేవుడి నుంచి నన్ను ఎవ్వడు వేరుపరచలేడు. మరణమైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన ఏదైనా నా యేసయ్య నుంచి నన్ను వేరుపరచలేదు. మహా అయితే చంపుతావా, చంపేసుకుని పో, నేను చచ్చిపోవడానికి సిద్ధం నా యేసయ్య కొరకు అని చెప్పు. శబాష్ అని పరలోకంలో దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఈ శ్రమలు, ఈ శోధనలు, హింసలన్నీ వచ్చినప్పుడు ధన్యుడిగా భావించు. పౌలు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకో. ఏమన్నా తెలుసా? బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభమే అనుకో. ఆ క్షణంలో ప్రభువా నన్ను చంపటానికి వచ్చారయ్యా, నన్ను కొట్టడానికి వచ్చారయ్యా, వీటిని ఎదుర్కొని నేను భరించటానికి నాకు శక్తినివ్వు ప్రభువా అని మనసులో ప్రార్థన చేసుకో. బైబిల్ తొక్కమంటున్నారు, నా ప్రాణం పోయినా నేను తొక్కను ప్రభా, నా ప్రాణాన్ని విడిచిపెట్టడానికి నాకు ధైర్యం ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేసుకో మనసులో. చివరి రోజులు వస్తున్నాయి. ఇవి ఈ నాకు తెలిసి ఈ సన్నివేశం జరిగింది ఒరిస్సా ప్రాంతం. ఒరిస్సా ఎక్కడో లేదు, మన భారతదేశంలో ఉంది. ఒరిస్సా నుంచి రేపటి రోజున తెలంగాణకు వస్తుంది, తర్వాత ఆంధ్రాకు వస్తుంది, తర్వాత రాయలసీమకు వస్తుంది, తర్వాత నీ ఊరికి వస్తుంది, నీ వీధికి వస్తుంది, నీ ఇంటికి వస్తుంది. ఇలాంటి పరిస్థితి. ఇలా హింసించే వాళ్ళు కర్ర పట్టుకొని, కత్తులు పట్టుకొని, గన్ను పట్టుకొని బైబిల్ని తొక్కమని, బైబిల్ని కాల్చమని, జై శ్రీరామ్ అని పలకమని బలవంతము చేసి నిన్ను హింసించే వాళ్ళు నీ ఇంటికి రాకముందే సిద్ధపడండి క్రైస్తవులారా. చచ్చిపోవటానికైనా క్రీస్తు కొరకు, క్రీస్తు కొరకు బ్రతకటం గొప్ప కాదు, క్రీస్తు కొరకు చచ్చిపోయే త్యాగం చేయటం గొప్ప. ఆ దమ్ము సత్తా ఉన్నవాడే క్రైస్తవుడు. సిద్ధపడండి, దయచేసి సిద్ధపడండి. మరలా చెప్తున్న, మతోన్మాదులకు చెప్తున్న, బలవంతపు మత మార్పిడి అంటే ఈ వీడియోలో చూసారే, అదిరా బలవంతపు మత మార్పిడి అంటే. ఫూలిష్ మాటలు మాట్లాడుతుంది ఫూల్స్ లాగా. క్రైస్తవులమైన మేము ఏ రోజు హైందవులతో వాళ్ళ గ్రంథమైనటువంటి వాళ్ళ భగవద్గీతల్ని ఎప్పుడు తొక్కించలేదు, వాళ్ళని ఎప్పుడు వాళ్ళ భార్యల బొట్టులు తీయమని చెప్పలేదు, ఎప్పుడు మా యేసయ్యని పలకమని వారి నోటితో బలవంతంగా చెప్పలేదు, ఎప్పుడు ఏ ఒక్కరిని తీసుకెళ్లి నీటిలో బలవంతంగా ముంచింది లేదు. చరిత్రలో ఎక్కడ ఇవి జరగల. సిగ్గు లేకుండా ఇవన్నీ మీరు చేస్తూ, బలవంతముగా క్రైస్తవుల చేత జై శ్రీరామ్ అని పలికించే పనికిమాలిన పనులు మీరు చేస్తూ, తిరిగి రివర్స్లో క్రైస్తవులను అంటారేంటి? బలవంతముగా మతమార్పిడి చేస్తున్నాం. సత్యం అంటే మీకు భయం, బైబిల్ అంటే మీకు భయం. ఇందులో సత్యం ఉంది, ఇందులో నిజం ఉంది. ఈ గ్రంథాన్ని పట్టుకుంటే బతుకులు మారిపోతాయి, హైందవ్యం కరువైపోతుంది, హైందవులు అందరూ క్రైస్తవులు అయిపోతారనే పిచ్చి పిచ్చి భయంతో బతుకుతున్నారు. కాబట్టి బైబిల్స్ని తగలబెడుతున్నారు, భయంతో తగలబెడుతున్నారు. మీరు భయంతో తగలబెడుతున్నారు. మీ గ్రంథాలంటే మాకు భయం లేదు, పంచండి. మా సంఘాలకు రండి, 100 కాదు 1000 పుస్తకాలు పంచండి. మీ కరపత్రాలు పంచుతారా, మీ గ్రంథాలు పంచుతారా, పంచండి. ఆనందంగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం మేము. మాకు భయం లేదు. ఎందుకు తెలుసా? అది అసత్యం, అది అబద్ధం అంటాం మేము.
వద్దు అని కూడా నమ్మేం. ఇవ్వండి, తీసుకుంటాం. నీకు దమ్ముందా? నేను బైబిల్ ఇస్తా, తీసుకుంటావా? మీ వీధుల్లోకి వచ్చి కరపత్రాలు పంచుతాం, ఆనందంగా తీసుకుంటారా? పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివి అప్పుడు రిజెక్ట్ చేయి. నువ్వు దమ్ముంటే నువ్వు చదవవు. ఎందుకో తెలుసా? మారిపోతావని భయం నీకు. బలవంతముగా మత మార్పిడి చేసి ఏం ఉద్ధరిద్దామనుకుంటున్నారు? చివరిగా నాకు అర్థమైన సత్యం ఒకటే, ఏంటో తెలుసా? మీ మత గ్రంథాల్లో ఉన్నటువంటి మీ దేవుడు ఎవరైతే శ్రీరాముడో, శ్రీకృష్ణుడో, వాళ్ళు మీకు నేర్పించింది మరొకరిని హింసించమని, వేధించమని, సాటి మనిషి అని కూడా చూడకుండా కొట్టి రక్తకాలంలో వచ్చేలాగా వారిని టార్చర్ చేసి ఇలాంటి క్రూరమైనటువంటి పనులు చేయమని మీ దేవుళ్ళు మీకు నేర్పించారని అర్థమైంది. బాబోయ్, గొప్ప దేవుళ్ళు రా బాబు మీ దేవుళ్ళు, చాలా గొప్ప దేవుళ్ళు. దయచేసి క్రైస్తవులారా, ఇలాంటి హింసకులు వస్తూనే ఉంటారు, వాళ్ళని మనం అరికట్టలేము. మన పూర్వీకులందరూ ఇవన్నీ ఇక్కడ 12వ వచనం చివర చదువుతున్నాం. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించిరి అని ఉంది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి అందరూ కూడా సిద్ధపడి ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడండి. అలాగైతేనే క్రైస్తవ్యంలో ఉండు, లేదా విడిచిపెట్టి పారిపో. ఇప్పుడే హింసించే వాళ్ళు వచ్చినప్పుడు పారిపోవద్దు, అయితే ఇప్పుడే పారిపో, వదిలేసి క్రైస్తవ్యాన్ని. అర్థమైందా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.